నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రతి కుటుంబం నుంచి ఒకరిని పారిశ్రామికవేత్తగా తయారు చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలను డ్వాక్రా మహిళలు సహకారం చేయాలి. జిల్లా హెచ్ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉసురుపాటి సుబ్బారావు. పిల్లలను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచి మంచి చదువు చదివించాలి. బాపట్ల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు. వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ షారోన్ రాణి. నాడు నేడు అంటూ గత ప్రభుత్వం ఫేజ్ 1, 2, 3 అని మొదలుపెట్టి ఫేజ్ 1 పూర్తిగా చేయలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు అన్నారు. ఫేజ్ 2లో అనేక పనులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఫేజ్ 1, ఫేజ్ 2 పెండింగ్ పనులు పూర్తి చేయడానికే 4,789 కోట్లు ఖర్చవుతుందన్నారు. పిల్లలను విద్యకు దూరం చేసే జీవో 117ని కూటమి ప్రభుత్వం రాగానే రద్దు చేసిందన్నారు. ప్రత్యామ్నాయం తీసుకొచ్చి ఎక్కడైతే మౌలిక సదుపాయాల అవసరం ఉందో తెలుసుకుని రేటింగ్ మెకానిజం ప్రకారం పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వము ఫేజ్ 1, ఫేజ్ 2 కింద అండ్ ఫేజ్ 3 కింద అనేక పనులు ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా మీరు చూస్తే కనీసం ఫేజ్ 1 కూడా పూర్తి చేయాల, ఫేజ్ 2 కూడా అనేక పనులు పెండింగ్ పెట్టారు అధ్యక్ష. ఈ రెండు పూర్తి చేసేదానికి సుమారుగా 4,789 కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి అవసరం ఉంది అధ్యక్ష. ఇదంతా చూసిన తర్వాత ఫస్ట్ నేను అనుకుంది, ఎందుకంటే ఈ కుటుంబీ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధానమైన కారణం కూడా మనం 117 జియో రద్దు చేస్తామని చెప్తాం జరిగింది. ఎందుకంటే విద్య అనేది పిల్లలకి దూరం అవుతుంది, మళ్ళీ ప్రాథమిక విద్య తీసుకురావాలన్న ఆలోచనతో ఆ ఫోకస్ కి వెళ్దామనే లక్ష్యంతో ఉన్నాం అధ్యక్ష. దాంట్లో భాగంగా ముందర జియో 117 కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలి. అది చూసుకున్న తర్వాత ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో అది బేస్ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అనేక స్టార్ రేటింగ్లు ఇస్తాం జరిగింది అధ్యక్ష. 0, 1, 2, 3, 4, 5 స్టార్. ఎందుకు చేసామంటే నేను కూడా వ్యత్యాసం చేశాను. కొన్ని పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఉన్నాయి, బెంచ్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, రంగులు ఉన్నాయి. కొన్ని పాఠశాలలో అసలు ఏమి లేవు అధ్యక్ష. అంటే కంప్లీట్ ఎక్స్ట్రీమ్స్ నాకు ఫీల్డ్ లో కంపెనీ ఇది కరెక్ట్ కాదని భావించి కొన్ని నిర్ణయాలు. ఒకటి లీక్ ప్రూఫ్ బిల్డింగ్, అన్నిటికీ పెయింట్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, ఫంక్షనల్ టాయిలెట్ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. దీంట్లో భాగంగా మనం అనేక రేటింగ్ మెకానిజం ఏర్పాటు చేసాం. ఆ రేటింగ్ ఎట్టి చేస్తున్న వివరాలు గౌరవ సభ్యులు కూడా నేను పంపిస్తాను అధ్యక్ష. దాంతో వాళ్ళు కూడా ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళ నియోజకవర్గాల్లో ఎందుకు ఒక పాఠశాల ఆ రేటింగ్ వచ్చిందని కూడా తెలుసుకుని అది ఎట్లా ఇంప్రూవ్ చేయాలో వాళ్ళు కూడా ఒక అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇప్పుడు వాస్తవంగా అధ్యక్ష అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని మనం 5 స్టార్స్ రేటింగ్ తీసుకురావాలి. సుమారుగా ఈ రోజు SSR రేట్ ప్రకారం 13,526 కోట్ల రూపాయలు అవసరం అధ్యక్ష. సో ఇదేదో ఒక్క రోజులో చేసేస్తాం, ఒకేసారి అయిపోతుంది అనుకుంటాం, ప్రమాదకరం. చేయలేము అధ్యక్ష. అది ఒక రోజు అయ్యే పని కాదు. అందరం కలిసికట్టుగా పని చేస్తే ఒక 5 నుంచి 7 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. ఇక్కడ నేను గౌరవ సభ్యులందరినీ కూడా ఏంటంటే మనం కూడా ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకుని లోకల్ CSR నిధులు కానివ్వండి, ఇతర వేరే కార్యక్రమాల ద్వారా నిధులు జతపరిచి ఈ ప్రభుత్వ పాఠశాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రధానంగా ఇంప్రూవ్ చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నా అధ్యక్ష. బాపట్ల పట్టణ ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం అదనపు మంచినీటి చెరువు మంజూరు చేయాలని బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ అసెంబ్లీ సమావేశంలో కోరారు. 1980 అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 25,000 జనాభాకు అనుగుణంగా ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. 45 సంవత్సరాల క్రితం నిర్మించిన చెరువు ప్రస్తుతము 1.20 మందికి ఇవ్వటం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక్క మనిషికి 130 లీటర్లు ఇవ్వవలసి ఉండగా ప్రస్తుతం 60 లీటర్లు మాత్రమే ఆదా చేస్తున్నామని పేర్కొన్నారు. మరో చెరువును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. నరేంద్ర వర్మ గారు, బాపట్ల. నమస్కారం అధ్యక్ష. బాపట్ల పట్టణంలో పురపాలక సంఘ శాఖ మున్సిపాలిటీ యాంగిల్లో మంచినీటి చెరువు గురించి మాట్లాడే విషయం అధ్యక్ష. 1980లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మా మున్సిపాలిటీ శాఖలో 25,000 మంది ఉన్న టైంలో నిర్మించిన మంచినీటి చెరువు అధ్యక్ష. ఇప్పటిదాకా కూడా 25,000 మంది నుంచి ఇప్పుడు సుమారుగా 45 ఏళ్ల తర్వాత ఇప్పుడు సుమారుగా 1,20,000 జనాభా జిల్లా హెడ్ క్వార్టర్గా ఉంది బాపట్ల. ఈ జనాభాకి తగ్గట్టుగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఒక మనిషికి 135 లీటర్లు ఇవ్వాలి. కానీ మేము 60 లీటర్లు మాత్రమే సప్లై చేస్తున్నాం. అంతేకాకుండా వేసవి కాలంలో ఆల్టర్నేటివ్ డేస్ ఇచ్చిన పరిస్థితి చూసాం అధ్యక్ష. ఈ పరిస్థితిలో రెండవ మంచినీటి
ట్యాంక్ 100 ఎకరాలు అక్కడ ల్యాండ్ కొని దాని పక్కనే నిర్మించాల్సిన అవసరం చాలా ప్రాముఖ్యము. దీని విషయంలో 2014 నుంచి 19లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా హామీ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. మరలా మొన్న ఎలక్షన్ ముందల పబ్లిక్ మీటింగ్లో కూడా చంద్రన్న గారు హామీ ఇచ్చారు. ఈ విషయం మీద కూడా మున్సిపల్ శాఖ వారికి నేను మీ ద్వారా ఈ శాసనసభ సాక్షిగా 2వ మంచినీటి ట్యాంక్ బాపట్లకు కావాలని మరీ ముఖ్యంగా వేడుకుంటున్నాను అధ్యక్ష. పెట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో గల శ్రీ బండ్లమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం కావటంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంగళవారం కావటంతో చందోలు బండ్లమ్మ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి, అర్చకులు శ్రీరామ్ శర్మలు మాట్లాడుతూ మంగళవారం కావటంతో అమ్మవారిని మహాశక్తి దేవిగా అలంకరించడం జరిగిందని, అనంతరము పసుపు, కుంకుమ, వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. హరిద్ర శృంగారార్చన పూజలు నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయం ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. దీంతో దేవాలయం భక్తులతో నిండిపోయింది. భక్తులు బారులు తీరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. వంశపారంపర్య అర్చకులు బల్లారెడ్డి, నరసారెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు మంగళవారం సందర్భముగా వివాహం కాని చిరంజీవులందరూ కూడా వచ్చి ఆడపిల్లలు ముఖ్యంగా హరిద్ర శృంగార్చన అనేటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఇంకా ఇతర దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి భక్తులు అమ్మవారికి పొంగలు కార్యక్రమాలు, నివేదనలు, అలాగే దైవికంగా ఈ రోజున అన్నప్రాసనాది కార్యక్రమాలన్నీ కూడా చక్కగా అమ్మవారి దేవస్థానంలో విశేషంగా జరిగి ఉన్నవి. అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వల్ల వారందరికీ కూడా సకల శుభాలు చేకూరాలని చెప్పని ఆ పరమేశ్వరుని బగలాముఖి అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ దేహోమాత. వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చందోలు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ షారోన్ రాణి తెలిపారు. వేసవికాలం పురస్కరించుకుని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. మరి ఎక్కువ ఎండలో ఉండడం వల్ల మరి స్వెట్టింగ్ ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం డిహైడ్రేషన్కి లోన్ అవ్వకుండా, తర్వాత శరీరానికి కావాల్సిన మరి ఎలిమెంట్స్ లేకపోతే ఎలక్ట్రోలైట్స్ ఆ బ్యాలెన్స్ని మనం చేసుకోవాలి. దీనికోసం మనం మజ్జిగ ఒకటి, తర్వాత బార్లీ నీళ్ళు, తర్వాత మరి పింక్ సాల్ట్ అని దొరుకుతుంది డాబర్ వాళ్ళది. సో ఆ పింక్ సాల్ట్ నీళ్ళల్లో కానీ మజ్జిగలో కానీ కలుపుకొని తాగడం మంచిగా రిప్లేస్ అవుతుంది, అది చూసుకోవాలి. తర్వాత మరి స్వెట్టింగ్ ఎక్కువ అవడాన్ని బట్టి మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల మరి అవి పెరుగుతూ ఉంటే కిడ్నీ స్టోన్స్ ఉంటాయి కాబట్టి మరి లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. తర్వాత ఈ సమయంలో మరి వృద్ధులు కానీ, తర్వాత చిన్నపిల్లలు, తర్వాత మరి ఆయా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు మరి వాళ్ళ హెల్త్ గురించి చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మరి ఆయుర్వేదంలో మన దగ్గర కూడా మరి ఉసిరాస్వ, చందనాస్వ అని, షడంగ పానీయం అని ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా వాడుకొని మరి వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని మనం చేస్తాం. ఈ నెల 12వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో వేడుకలు జరుగుతాయని శాసనసభ మాజీ ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. బాపట్ల పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థుల కోసం రాష్ట్ర పార్టీ ఆదేశాలతో జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం చేపట్టనున్నామని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫీజు చెల్లించిందని అన్నారు. కానీ ఈ ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజులు చెల్లించకపోగా పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. ఈ నెల 12వ తేదీ జరగబో యువత పోరు కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు తల్లిదండ్రులు కూడా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి యువత పోరు వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కోకి రాఘవరెడ్డి, కొక్కిలగడ్డ చెంచయ్య, కాగిత సుధీర్ బాబు, మరుప్రోలు ఏడుకొండల రెడ్డి, లీలా శ్రీనివాసరెడ్డి, సోహిత్ కటికల యోషువా, ఊరబండి గోపి ప్రసాదరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేపు అనగా 12వ తారీఖు
పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి, నాయకులకి అందరికీ కూడా ఉదయం 10 గంటలకి పార్టీ ఆఫీస్, సెంట్రల్ ఆఫీస్లో, మన రథం బజార్లో ఉన్నటువంటి పార్టీ జిల్లా ఆఫీస్లో మరి ఈ వేడుకలు జరుగుతాయి. తదనంతరం యువత పోరు అనేటువంటి భాగంగా పిల్లలకి, విద్యార్థులకి మరి గడిచినటువంటి విద్యా సంవత్సరంలో వాళ్ళకి చెల్లించాల్సినటువంటి ఫీజు రీంబర్స్మెంట్ కానీ, హాస్టల్ ఫీజు కానీ మరి ఏవి అందక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఫీజులు ప్రభుత్వం చెల్లించబోతే మీరు చెల్లిస్తేనే మీకు హాల్ టికెట్లు అనేటువంటి తోరణంలో మరి యాజమాన్యాలు ఉన్నాయి. మరి ఆ క్రమంలో అటు పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆందోళనకి గురవుతున్నటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా మరి జిల్లా యువజన విభాగం, విద్యార్థి విభాగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాఖలన్నీ కూడా కలిసి సంయుక్తంగా రేపు జిల్లా అధ్యక్షులు మేరుగు నాగార్జున గారి ఆధ్వర్యంలో యువత పోరు అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. రేపు యువత పోరు కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలి. అటు తల్లిదండ్రులు, పిల్లలు, స్కూల్స్ మన ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి నేను ప్రత్యేకంగా తల్లిదండ్రులు కూడా కోరుకుంటూ ఉన్నాను. వాళ్ళ సమయం కేటాయించి అందరం కలిసి 11 గంటలకి 10 గంటల నుంచి 11 దాకా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. 11 గంటలకి గౌరవ కలెక్టర్ని కలిసేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాల్సిందిగా తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. అవకాశం ఉన్నటువంటి మేరకు ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా. ప్రతి కుటుంబం నుంచి ఒకరిని పారిశ్రామికవేత్తగా తయారు చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలను డ్వాక్రా మహిళలు సాకారం చేయాలని జిల్లా హెచ్ఆర్ ప్రాజెక్టు మేనేజర్ ఉసురుపాటి సుబ్బారావు పేర్కొన్నారు. కర్లపాలెం మండల సమైక్య కార్యాలయంలో డ్వాక్రా మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం శ్రీనివాసులు రెడ్డి, సమాఖ్య ప్రెసిడెంట్ ధనలక్ష్మి, నాగలక్ష్మి, శివమ్మ, సీసీలు రాఘవ, శివప్రభ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టు నిర్వహిస్తున్న కార్యక్రమాలపై గ్రామ సంఘాలలో సమీక్షా సమావేశాలు ఎలా జరుగుతున్నాయి, మండల స్థాయి నుంచి గ్రామ స్థాయికి సర్వీసెస్ ఏ విధంగా అందుతున్నాయి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మరి ముఖ్యంగా ప్రాజెక్టు ద్వారా అమలయ్యేటువంటి కార్యక్రమాలు, ఉదాహరణకు ఉన్నతి కానీ, శ్రీనిధి కానీ, అదేవిధంగా సిఐఎఫ్, బ్యాంక్ లింకేజ్, ఇలాంటి ఏమైనా వాళ్ళకి బ్యాంకుల ద్వారా, ప్రాజెక్టు ద్వారా ఇచ్చేటువంటి ఆర్థిక వితరణ ఏదైతే ఉందో వాళ్ళకి అందితే వాళ్ళు సకాలంలో అవి ఉపయోగించుకొని వాళ్ళు లైవ్లీహుడ్స్ కార్యక్రమాలు అంటే జీవనోపాధి వాళ్ళ కుటుంబ పోషణకి ఉపయోగించుకుంటారు, కుటుంబ పోషణ అభివృద్ధి చేసుకుంటారు. ఇది ఒక ముఖ్యమైన అంశం. దీనితో పాటుగా ఇప్పటివరకు శిక్షణలు ఏం జరిగినాయి, శిక్షణలు ఇంకా ఏమేమి ఇవ్వాలి, ఏ విభాగాల్లో ఇవ్వాలి అంటే వాళ్ళ నైపుణ్యాన్ని పెంచాలి. కేవలం ఆర్థికంగా డబ్బులు ఇవ్వడమే కాకుండా వాళ్ళని శిక్షణగా, నైపుణ్యాలుగా తయారు చేస్తే వాళ్ళకై వాళ్ళు ఆ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అదే మరి ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ప్రతి మహిళను కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్, ఒక పారిశ్రామికవేత్తగా, ఒక వ్యాపారవేత్తగా మనం తయారు చేయాలని ఆ ఉద్దేశంతో ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చినా కానీ ఇది ఇంతకుముందు రోజుల్లో వాళ్ళకి అవగాహన లేక కుటుంబ ఖర్చులకు ఉపయోగించుకునేవారు. బట్ ఇప్పుడైతే అది కాదు పరిస్థితి. దేనికోసమైతే రుణం తీసుకుంటున్నారో ఆ రుణానికి సంబంధించినటువంటి ఆ వస్తువు ఆ ఇంటి ముందు కనపడాలి. అది కిరాణా కొట్టు కావచ్చు, కుట్టు మిషన్లు కావచ్చు, గేదెలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఇంకా ఏదైనా సరే ఇవన్నీ వాళ్ళ ఇంటి ముందు ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఎసెట్స్ క్రియేషన్, ఆస్తులు పెంపుదల, ఆస్తులు పెంచుకోవాలి. ఇది ప్రధాన ఉద్దేశం ప్రభుత్వం కోరుకుంటుంది. అందులో భాగంగా మన మహిళా మండలందరినీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ పనితీరు ఎలా ఉంది, వివోలో ఆర్థిక నిర్వహణ ఎలా చేస్తున్నారు, ఆర్థికంగా రికవరీలు ఎలా ఉన్నాయి, ఎక్కడ రికవరీలు అభివృద్ధి పరుచుకుంటున్నారా లేదా, కొత్త లోన్లు ఇస్తున్నారా లేదా, పేద నిరుపేద గ్రూపులో వాళ్ళకి సకాలంలో అన్నీ కూడా సమీక్షించబడతాయి ఇక్కడ. అందుకు నెలకొకసారి ఈ సమీక్ష జరిగి ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే
సరిగ్గా లోన్లు అందట్లేదనో రికవరీ బాగలేదనో ఏదైనా ఉంటే వాటి మీద ఎలాంటి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఆ నెక్స్ట్ ముందుకు వెళ్ళడానికి ఇది. సో మండల సమాఖ్య సర్వసభ్య మండల సమాఖ్య రెగ్యులర్ మీటింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మేము ప్రతిసారి ఇది కూడా చెప్తుంటాం. ఎందుకంటే గ్రామైక్య సంఘం నుంచి వచ్చే మహిళలు సకాలంలో రావాలి. అదేవిధంగా సిబ్బంది కూడా వాళ్ళ గ్రామైక్య సంఘ అధ్యక్షులను సకాలంలో పిలుచుకొని ఇక్కడ సమీక్షించుకుంటే వాళ్ళకి అవగాహన కల్పిస్తే తప్పనిసరిగా వాళ్ళు అక్కడ కూడా మంచిగా వాళ్ళ గ్రామ సంఘాలు నడిపిస్తారు. ఈ ప్రధాన ఉద్దేశం ఇది రెగ్యులర్గా జరిగే మీటింగుల్లో భాగమే. రైతులు వ్యవసాయాన్ని ఏ విధంగా సాగు చేస్తున్నారు, ఏ మందులు వాడుతున్నారో తెలుసుకొని వారికి పలు సూచనలు ఇవ్వటం ద్వారా దిగుబడులు పెంచవచ్చని బాపట్ల ఏరువాక సైంటిస్ట్ డాక్టర్ ఎం ఉషా అన్నారు. కర్లపాలెం పంచాయతీ లైబ్రరీ వద్ద కదిరి బాబురావు వ్యవసాయ కళాశాల విద్యార్థులు భాగస్వామ్య గ్రామీణ అంచనా కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పటము, ఆదాయ వనరులు, రైతుల ఇబ్బందులు, స్త్రీలు, పురుషులు, మ్యాట్రిక్ చెట్లను రేఖాచిత్రాల ద్వారా రైతులకు విద్యార్థులు వివరించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త ఉషా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ మురళీధర్ నాయక్, గ్రామ వ్యవసాయ సహాయకులు బ్రహ్మరాంబిక, మేయిస్ సుదేవ్, ఉమా, హరిబాబు, అరుణ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. మనకి ప్రతి సంవత్సరం ఏజీబీఎస్సీ ఫైనల్ ఇయర్లో అంటే 4వ సంవత్సరం మొదటి సెమిస్టర్ కానీ 2వ సంవత్సరం కానీ విద్యార్థులు గ్రామంలో ఉండి గ్రామంలో రైతులు ఏ విధంగా ఉంటారు, రైతులు ఏ విధమైన వ్యవసాయ పద్ధతులు పాటిస్తారో తెలుసుకోవడం కోసం, ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోవడం కోసం విద్యార్థుల్ని, వ్యవసాయ కళాశాల విద్యార్థుల్ని గ్రామాలకు పంపిస్తూ ఉంటారు. ఆ విధంగా మనకి కదిరి బాబురావు కాలేజ్ సిఎస్పురం నుంచి మనకు 20 మంది విద్యార్థులు వచ్చారు. వాళ్ళు ఈరోజు కర్లపాలెం గ్రామంలో పిఆర్ఏ కండక్ట్ చేయడం జరిగిందనమాట. పిఆర్ఏ ఏంటంటే గ్రామంలో రైతులు ఎలా ఉంటారు, అలాగే వాళ్ళు సాగు చేసే విధానాలు ఏంటి, అంటే ఖరీఫ్లో, రబీలో ఎటువంటి పంటలు వేస్తారు. అదేవిధంగా ఈ పిఆర్ఏ మెయిన్ పర్పస్ ఏంటంటే ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ అనమాట. అంటే రైతులు వాళ్ళ స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వాటికి మనం ఏ విధంగా సలహాలు సూచనలు ఇచ్చి ఆ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళని బయటకు పడేయచ్చు. అలాగే గ్రామంలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అంటే వాళ్ళున్న గ్రామంలో ఉన్నటువంటి వనరులు, అంటే విద్యా సంస్థలు కానీ, గవర్నమెంట్ సంస్థలు కానీ, అలాగే ప్రైవేట్ సంస్థలు కానీ, రైతులకి ఎటువంటి సంస్థలు ఉన్నాయి, అవి ఏ విధంగా ఆ సర్వీసెస్ని రైతులు ఉపయోగించుకొని ఉంటారో అవన్నీ విద్యార్థులకి అవగాహన కలిగించడం కోసం ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ కర్లపాలెంలో మా విద్యార్థులు ఈ కర్లపాలెం యొక్క గ్రామ పటాన్ని, దాంతోపాటు గ్రామంలో ఉన్న ప్రాబ్లమ్స్, అదేవిధంగా గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందింది, అలాంటివన్నీ ఈరోజు చెప్పడం జరిగింది. పిల్లలను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచాలని, మంచి చదువులు చదివించాలని బాపట్ల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు అన్నారు. బాపట్ల పట్టణంలోని కోన ప్రభాకర్రావు కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ యానాదులు గిరిజనుల సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. చదువు అనేది చాలా ముఖ్యమైనదని, ఆయుధం లాంటిదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రిజర్వేషన్ అనేది అందరికీ లేదని, ఉన్నవారు దాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. కమిటీ వారు సమావేశాలు నిర్వహించాలని, తద్వారా పిల్లలు సమాజానికి ఉపయోగపడతారన్నారు. రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్రయ్య మాట్లాడుతూ యానాదులు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో యానాదులు 12 లక్షల పైచీలకు ఉన్నారన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో జీవనం సాగించే కుటుంబాలు ఉన్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి జీవన విధానంను మార్చడానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి బి రాకేష్ బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ తులసిరామ్, ఆర్ రమేష్, కె పోలయ్య, నూతన అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చదువు అనేది చాలా ముఖ్యమైనటువంటి ఆయుధం. ముఖ్యంగా ఈ రిజర్వేషన్ అనేది అందరికీ ఉండదు. ఉన్నటువంటి వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నట్లయితే, బేసిక్ చదువు అనేది ఉన్నట్లయితే మంచి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. క్షణికావేశంలో కేసుల్లో ఇన్వాల్వ్ అయినట్లయితే ప్రైవేట్ జాబ్స్ కూడా దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాటిని దూరంగా ఉంచండి, చెడు వ్యసనాలకి దూరంగా పెంచండి. పిల్లల్ని కౌన్సిలింగ్ ఇవ్వండి, పెద్దవాళ్ళని పిలిపించుకొని అప్పుడప్పుడు మీటింగ్స్ అవి కండక్ట్ చేయండి, అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయండి. దీనివల్ల 10 మందిలో 2 మంచి ఉత్తీర్ణమైనటువంటి మంచి స్థితికి చేరుకున్నట్లయితే వారు ఇంకా 10 మందికి ఆసరాగా ఉంటుంది. ఈ యొక్క కులానికి కానీ, సంఘానికి కానీ మంచి సపోర్ట్గా నిలబడతా ఉంటారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా అందరూ కూడా పిల్లలందరినీ వాళ్ళకన్నా ఖచ్చితంగా సర్టన్ ఏజ్ వచ్చే వరకు కూడా వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి మంచి చదువుని ఇవ్వండి. చాలా అవకాశాలు ఉన్నాయి, ప్రతి దానికి కూడా రిజర్వేషన్ ఉంది, చదువుకోవడానికి ఉంది, ఉద్యోగాలకు ఉంది, హాస్టల్స్ ఉంది, ప్రతిదానికి కూడా ఈ యొక్క అవకాశం ఉంది మనకి. కాబట్టి వాటిని మీరు
యూటిలైజ్ చేసుకోండి, మీ పిల్లలను బాగా చదివించాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి కుటుంబం నుంచి ఒకరిని పారిశ్రామికవేత్తగా తయారు చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలను డ్వాక్రా మహిళలు సహకారం చేయాలి. జిల్లా హెచ్ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉసురుపాటి సుబ్బారావు. పిల్లలను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచి మంచి చదువు చదివించాలి. బాపట్లపట్న సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు. వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ షారోన్ రాణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.